పశ్చిమాసియాలో 10 రోజులు దాటినా యుద్ధం వేడి చల్లారడం లేదు. దాడులు ప్రతిదాడులు భీకరంగానే కొనసాగుతున్నాయి. ఇవాళ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అటాక్స్ తీవ్రం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసిన తర్వాత ఇజ్రాయెల్, అమెరికా నుంచి దాడులు కూడా పెరిగాయి. దాడుల్లో ఇప్పటివరకు 1255 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. 12,000 మందికి పైగా గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. టెహ్రాన్, ఖోమ్ ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఇటు బీరూట్లో భవన సముదాయాలపై ఇజ్రాయెల్ అటాక్స్ చేసింది. పశ్చిమాసియాలో 10 రోజులు దాటినా యుద్ధం వేడి చల్లారడం లేదు. దాడులు ప్రతిదాడులు భీకరంగానే కొనసాగుతున్నాయి. ఇవాళ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అటాక్స్ తీవ్రం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసిన తర్వాత ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులను మరింత భీకరంగా కొనసాగిస్తోంది. ఇవాళ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అటాక్స్ తీవ్రం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసిన తర్వాత ఇజ్రాయెల్, అమెరికా నుంచి దాడులు కూడా పెరిగాయి. దాడుల్లో ఇప్పటి వరకు 1255 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. 12,000 మందికి పైగా గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. టెహ్రాన్, ఖోమ్ ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఇటు బీరూట్లో భవన సముదాయాలపై ఇజ్రాయెల్ అటాక్స్ చేసింది.